అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సినిమా మా తమ్ముడు ప్యాషన్తో తీసిన సినిమా. ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అన్న రమేష్ అన్న, అదేవిధంగా ఆది గారు అదేవిధంగా హీరోయిన్ గారు, మా అంకుల్ గారు, ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి చాలా కష్టపడినారు. ఇక్కడ పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నా యొక్క నమస్కారాలు. ముందుగా ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున మీ రమేష్ నమస్సమాజాలు తెలియజేస్తూ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ మా ప్రొడక్షన్లో ఇది రెండో మూవీ. బేసిక్గా ఈ ఫిలిం ఇండస్ట్రీలోకి మేము ప్రొడ్యూస్ చేయడానికి ముఖ్య కారణము నా బ్రదర్ షణ్ముఖ్. తనకున్న ప్యాషన్ కావచ్చు, తనకున్న డెడికేషన్ కావచ్చు. సో మేము వేరే వేరే ఫీల్డ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా మూవీ ఫీల్డ్లో తన ప్యాషన్ కోసం మేమందరం ఈరోజు రావాల్సి వచ్చింది. ఈ ప్రొడక్షన్లో ఇది మా సెకండ్ మూవీ. అఫ్కోర్స్ ఆది అన్న చాలా బాగా యాక్ట్ చేశారు. ఇది చాలా మంచి ఓరియంటెడ్ మూవీ. 100% ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందనేసి మాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. దాంతోపాటు మ్యూజిక్ డైరెక్టర్ రవీణ చాలా చాలా హెల్ప్ చేశారు ఈ మూవీలో. సో రవీణకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ షణ్ముఖ్ మూవీకి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఆది అన్నకు, ఫాలోడ్ బై మా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ షణ్ముఖ్ అన్నకు. అండ్ అన్నా అంటే స్టేజ్ పైన అన్నా అనాలా, లేదంటే బాగోదు. సో ఇక్కడ విచ్చేసిన పాత్రిక మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు పండగైనా కూడా మీరందరూ ఇక్కడికి వచ్చి మీ టైం తీసుకొని ఈరోజు మా ఈ లాంచ్కి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇదే విధంగా ఈ మూవీకి సంబంధించిన ట్రయల్ లాంచ్ అవన్నీ ప్రతి ఒక్క ఈవెంట్స్ ఉంటాయి, మీరు అందరూ సపోర్ట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ ఉగాది శుభాకాంక్షలు. షణ్ముఖ అనే సినిమా గురించి మాట్లాడాలంటే దీస్ ఆర్ గోయింగ్ లైక్ విజువల్స్ ఆర్ గోయింగ్ టు బీ అ వెరీ స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్కి మ్యాచ్ చేయడానికి మంచి మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో రవి గారు ఈ సినిమాకి ఆన్ బోర్డ్ రావడం వీఆర్ వెరీ హ్యాపీ. బికాజ్ లైక్ వెరీ గ్రాండియర్ విజువల్స్ ఉంటాయి. ఆది అన్న ప్రీవియస్ సినిమాస్ కన్నా కానీ దీంట్లో ఆది అన్న అవతార్ వేరేలా ఉంటుంది. ఐ కాన్ఫిడెంట్లీ సే దాట్ his action, his new presentation of himself will be very entertaining and manchi action oriented. You will definitely enjoy. It's a eye feast film. So and I thank Supani brothers all the best. And ee cinema meeku tvarlo mee munduku vastundi, teasers and all, everything we will enjoy it. And once again I thank you all. I thank all the Supani brothers for giving me this opportunity. Yeah, thank you. ఈ రోజున ఉగాది రోజున మనందరం కలవడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం ఉగాది రోజున ఏదన్నా మొదటి రోజు పని ప్రారంభిస్తే అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు. మా హీరో అది ఈ సినిమాలో చాలా ప్యాషనెట్గా చేశారు. నాకు తెలుసు ఈ సినిమా ఫస్ట్ నుంచి కూడా నేను మన బ్రదర్తో ఫాలో అవుతున్నాను. చాలా మంచి సినిమా ఇది. శాబ్ బ్రదర్స్ దీన్ని తీసుకుని మన బ్రదర్స్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేశారు. ఫస్ట్ శాసనసభ చూసాను, అది కూడా మంచి సినిమా. సెకండ్ సినిమా ఇది కూడా మీరు చేయడం బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. మీలాంటి యంగ్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం. ఇండస్ట్రీ అనేది ప్రొడ్యూసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటు మన ఆది గారు చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఈ సినిమా 100% మంచి సక్సెస్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ టైం ఉగాది రోజున స్టార్ట్ చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ ఆది గారు అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. మన కేజీఎఫ్ అనేది చాలా పెద్ద 2 కానీ రవి బాసురు చేసే ఆ బీజిఎమ్స్ కానీ రికార్డింగ్ కానీ ఆడియన్స్కి ఎప్పటికీ మనకు ఒకసారి మొన్న వచ్చిన సలార్ కానీ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కూడా ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుంది. దీన్ని మంచి సక్సెస్ చేయాలి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ దట్ టీమ్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ శాసనసభ తీసిన తర్వాత అందరూ ఇంకా షణ్ముఖం సినిమా అయిపోయింది, ఎందుకంటే నేను కొత్త వాళ్ళతో సినిమా తీశాను, సో ఇంకా ఇండస్ట్రీ వదిలేస్తాడు, బిజినెస్ నాకున్నటువంటి అదర్ వర్టికల్స్ బిజినెస్ కూడా క్లోజ్ అయిపోతుంది అనుకున్నారు. బట్ నాకు ఫస్ట్ మూవీ తీసినప్పుడు నా బ్రదర్స్కి చెప్పాను, ఐ విల్ బీ కంటిన్యూయింగ్ వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఫ్రీ టైం. నాకు ఒక 3 months ఇన్ ఏ ఇయర్లో టైం ఉంటే
నాకు ఇది ప్యాషన్ అన్నమాట సినిమా ఇండస్ట్రీ అనేది. సో ఆ ఇండస్ట్రీ మీద ఉన్న ప్రేమతో, రవి బస్రూర్తో ఉన్న రిలేషన్షిప్తో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఒక మంచి సబ్జెక్ట్ నా దగ్గరకు వచ్చింది. సో ఇమీడియట్లీ ఆది గారిని అప్రోచ్ అవ్వడం, ఆది గారు యాప్ట్ అవుతాడని డిసైడ్ అయ్యి, సో షూటింగ్ కూడా మేము 70% ఫినిష్ చేసాం. నౌ పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ అయింది. నేను ఒక్కటైతే కన్ఫామ్గా చెప్పగలనండి, నా పేరుని నేను పెట్టుకోలేదు, నా పేరు షణ్ముగం. బట్ షణ్ముఖ అనేది విచ్ ఈస్ రిలేటెడ్ టు ద స్టోరీ కంటెంట్. సో విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంటుంది ఈ మూవీలో. సో దట్స్ ఇట్. మమ్మల్ని ఎస్పెషల్లీ మీడియా మిత్రుల్ని, మాలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ని, కొత్త ప్రొడక్షన్ హౌస్ని మాకు సపోర్ట్ చేయండి. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు ఆది గారు. ఈవెన్ ప్రోగ్రామ్ ఒక 1 hour డిలే అయినా కూడా ఎలాంటి హెజిటేషన్ లేకుండా ఓకే ఇట్స్ ఓకే ఐ విల్ వెయిట్ అని చెప్పి వెయిట్ చేసి మాకు సపోర్ట్ చేశారు. సో ఎవ్రీ ప్రతి పనిలోనూ అడ్జస్ట్ అవుతూ మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. సో మీడియాకి చాలా థ్యాంక్స్. ఈరోజు తెలుసు చాలా బిజీ డే, మీరందరూ చాలా సినిమాలు అన్ని చోట్లకి వెళ్ళారని, అయినా కూడా వచ్చి మాకు టైం కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆబ్వియస్లీ మీడియా ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది ఫస్ట్ ఫిలిం నుంచి. అది డాడీకి ఉండే రిలేషన్షిప్, అలానే మా ఫ్యామిలీ అంటే అందరికీ ఇష్టం. సో అలానే మీ సపోర్ట్ ఎప్పుడు నా జర్నీ మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గ్రేట్ ఇయర్. సో అందరికీ హ్యాపీ ఉగాది. మనకి తెలుగు ఉగాది అంటే అందరూ ఫ్యామిలీ ఇట్స్ ఎ ఫెస్టివల్. సో ఉగాది పచ్చడి చేసుకొని అందరం ఇంట్లో. సో నేను కూడా మా డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను ఇది అయిన వెంటనే. సో మీరు కూడా అలానే మంచి హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ షణ్ముఖ టైటిల్ వినగానే చాలా బాగుందనిపించింది. అండ్ డాడీ కూడా ఇప్పుడే మెసేజ్ పెట్టారు, టైటిల్ చాలా బాగుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉందని. సో ఎస్, అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అపానీ బ్రదర్స్, అలానే మా డైరెక్టర్ షణ్ముఖ్ గారికి, కంప్లీట్ టీమ్. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ రవి బసూరు గారు. సో ఆయన ఈజ్ వెరీ బిజీ అండ్ సినిమాలో మంచి కంటెంట్ ఉంటేనే ఆయన ఒప్పుకుంటున్నారు. అలాంటిది మా కథ నచ్చి ఈ సినిమా చాలా బాగుంది, మంచి స్పాన్ ఉంది అని చెప్పి ఆయన ఆన్ బోర్డ్ రావడం. అండ్ లాట్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉంది ఈ సినిమాకి. సో ఆల్మోస్ట్ 70% ఫిలిం షూట్ చేసాం అండ్ విఎఫ్ఎక్స్ కూడా స్టార్ట్ చేసాం. సో తప్పకుండా ఆ విఎఫ్ఎక్స్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. సో అది పక్కాగా వచ్చిన తర్వాత ఫర్దర్ రిలీజ్ డేట్ కానీ అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇందులో అవికా గౌర్ ఇస్ ద హీరోయిన్. సో తను కూడా చాలా ఇంట్రెస్ట్గా తన గెటప్ దగ్గర నుంచి అంతా కూడా చాలా యూనిక్గా చేసాం అందరం కూడా. ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఎప్పుడు మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు కంటెంటే ఇస్ ద కింగ్ అంటున్నారు అందరూ. సో తప్పకుండా మంచి కంటెంట్ ఉంటే అది జనాలకి వెళ్తుంది, ఆదరిస్తున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. సో అలాగే మీ కంటెంట్ నమ్ముతున్నాం. సో తప్పకుండా మీ ఇది సపోర్ట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ అండి. టీజర్ కానీ నెక్స్ట్ ఫస్ట్ లుక్ కానీ అన్నీ కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం. అండ్ లైక్ టు థ్యాంక్ షణ్ముఖ్ గారు, ఎందుకంటే ఈజ్ వెరీ ప్యాషనేట్. అండ్ ఐ థింక్ ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.